హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రివ్యూ వచ్చేసి స్మార్ట్ వాచ్ అండి. ఇది బోట్ కంపెనీలో వేవ్ ఫ్లెక్స్ కనెక్ట్ అనే మోడల్ అన్నమాట. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1499 అండి, ఆఫర్లోనే. కానీ మనకు క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్తో 1259కి వచ్చింది. సో దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మనకి ఇది స్మార్ట్ వాచ్ కాబట్టి స్మార్ట్ ఫోన్లో ఉండే ఆప్షన్స్ చాలా ఉంటాయి. మనము ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఇలా వచ్చిందండి ఓపెన్ చేయగానే. చూడండి, ఇదే వాచ్. దీంట్లో మనకు బ్లూటూత్ కాలింగ్ ఉంటుందండి, హెచ్డి కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్ పెట్టుకోవచ్చు, క్లౌడ్ వాచ్ ఫేసెస్ పెట్టుకోవచ్చు. మోస్ట్లీ ఇప్పుడు అందరు యూజ్ చేస్తున్నారు కదా ఇదే వాచ్. ఐ మీన్ స్మార్ట్ వాచ్. డిఫరెంట్ కంపెనీస్ ఉండొచ్చు. మనకు థ్యాంక్ యూ కార్డ్ వచ్చింది అందులో. ఇంకా వాళ్ళ బోట్ కంపెనీ గురించి అంటే పబ్లిసిటీ అన్నమాట, అలాంటి పేపర్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ మనకి వారంటీ కార్డ్ వస్తుంది. వాచ్ అయితే ఇలా ఉందండి. పైనది మనం అది షీట్ తీసేయాలన్నమాట. తీసేసాక ఇలా ఉంటుంది వాచ్. మనకి ఛార్జర్, ఇది అడాప్టర్కి కనెక్ట్ చేసుకోవాలి మనం. ఛార్జింగ్ వైర్ కేబుల్ ఇచ్చారు, ఛార్జింగ్ కేబుల్. ఇది మనం అడాప్టర్కి కనెక్ట్ చేసుకోవడమే, అంతే. కనెక్ట్ చేసి ఇంకో సైడ్కి వాచ్కి కనెక్ట్ చేయాలి, ఒక సైడ్ అడాప్టర్కి కనెక్ట్ చేయాలి. మన ఇంట్లో మొబైల్స్కి చాలా అడాప్టర్స్ ఉంటాయి కదా, సో దానికి సెట్ అయ్యేది వాడితే సరిపోతుంది. ఇటు సైడ్ది మనము వాచ్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. యూజర్ మాన్యువల్ కూడా ఒక బుక్ వస్తుంది మనకు కంపల్సరీగా. మనం ఏది పర్చేజ్ చేసినా వస్తుంది మనకి. ఇవన్నీ ఇంకా కార్డ్స్ అండి, అంతే. ఇది డస్ట్ ప్రూఫ్ అంట, ఇంకా వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉందండి ఈ వాచ్కి. మనం అది తీసేసి మన చేయికి పెట్టుకోవాలండి. అక్కడ పైన గోల్డెన్ కలర్లో 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానికే మనము ఛార్జింగ్ అనేది పెట్టాల్సి ఉంటుందండి, కింది దానికి కాదు. ఇక్కడ ఛార్జింగ్ అనేది మనం అక్కడ పెట్టగానే మనకి ఛార్జింగ్ అవుతుందండి. ఇంకోవైపు కేబుల్ని మనం అడాప్టర్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. చూసారా, అనలాగ్ టైప్ ఆఫ్ వాచ్ వచ్చింది ఇక్కడ మనకి. ఇంకా ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి. మనకి హార్ట్ బీట్ కూడా చూసుకోవచ్చు. డేట్ అనేది మార్చాల్సి ఉంటుందండి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి. ఇది వర్కింగ్ టెంపరేచర్ వచ్చేసి 0 to 45 degrees మధ్య వర్క్ చేస్తుండండి. ఎక్కువ హీట్ అనేది అయినా ఎక్కువ కూల్ అయినా వర్క్ చేయదు. 0 to 45 degrees వరకే వర్క్ చేస్తుంది మనకి ఈ టెంపరేచర్లోనే. ఛార్జింగ్ టైం వచ్చేసి మనం 2 hours పెడితే సరిపోతుంది. బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, మనం సాంగ్స్ కూడా వినొచ్చు. ఇది మేడ్ ఇన్ ఇండియా అండి. ఇప్పుడు ఛార్జింగ్ లేదు కాబట్టి మనకు లో పవర్, వీటీ పవర్ ఆఫ్ అనేసి వస్తుంది.
ఇప్పుడే ఓపెన్ చేసాం కదా, సో ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది మినిమం 2 అవర్స్. చూసారా అక్కడ మనకి ఇండికేషన్ వచ్చింది లో బ్యాటరీ అని, సేమ్ ఫోన్లో ఎలా వస్తుందో అలాగే వచ్చింది. మనం ఎన్ని స్టెప్స్ నడిచాము, ఎన్ని క్యాలరీస్ కరిగిపోయాయి, అది డీటెయిల్డ్గా ఉంది చూసారా. ఇక్కడ మనం హార్ట్ రేట్ కూడా మెజర్ చేసుకోవచ్చు. చూడండి సాంగ్స్ కూడా వినొచ్చు మనం, మ్యూజిక్ అనే ఆప్షన్ కూడా ఉంది మనకి. స్లీప్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు మనము. సేమ్ మనకి స్మార్ట్ ఫోన్లో ఉన్న కొన్ని ఆప్షన్స్ అనేటివి వచ్చాయి. ఇంక ఇందులో మనం కాల్ కూడా చేసుకోవచ్చు అండి. 10 కాంటాక్ట్స్ వరకు మనము సేవ్ చేసుకోవచ్చు వన్ టైం. కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది మనకి. చూసారా ఇక్కడ బ్రైట్నెస్, టైమ్ అవుట్, వాచ్ ఫేస్, వైబ్రేషన్, టైమ్ సెట్, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఇవాళది సెట్ చేసుకోవచ్చు అనమాట. మేము ఏ రోజు తీసుకున్నామో ఆ రోజు డేట్ సెట్ చేస్తున్నాం. 2023 జూన్ మంత్ 21st రోజు తీసుకున్నాం.